పిఠాపురం వర్మ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం ప్రస్తావించలేదు. బట్ అదే వేదిక మీద నాగబాబు ఘాటైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఒకటి, లీడర్గా అన్నా ఉండాలి, లేదా కార్యకర్తగా సేవకుడిగా ఉండాలి. నేను లీడర్గా కాదు, సేవకుడిగా పవన్ కళ్యాణ్తో మమేకమవుతున్నానని ప్రకటించారు. అదే సందర్భంలో ఏదైతే పిఠాపురం వర్మ క్లెయిమ్ చేస్తున్నది పవన్ కళ్యాణ్ తాను గెలిపించాను అన్నటువంటి పాయింట్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయాలని వాడు కోరుకున్నారు, ఆ కోరికను నెరవేర్చి అక్కడి నుంచి పోటీ చేశారు, అందుకని ఘన విజయాన్ని అందించారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కి జీవితంలో ఒక భాగం. అలాంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిపించానని ఎవరన్నా చెప్పుకుంటే వాళ్ళ కర్మ అన్నటువంటి పాయింట్ని ప్రస్తావించడం ద్వారా వర్మ బ్యాచ్ చెప్తున్నటువంటి మాటకి కౌంటర్ చెప్పినట్టయింది. పిఠాపురంలో ఇక పైన వర్మ వర్గం అట్లాంటి మాటలు మాట్లాడడానికి కానీ, లేదంటే గనక పిఠాపురంలో వర్మ గెలిపించాడని చెప్పడానికి కానీ ఆస్కారం లేని విధంగా మొన్న నాదెళ్ల మనోహర్ అది పవన్ కళ్యాణ్ అడ్డాని ప్రకటిస్తే ఇవాళ అసలు ఆయన గెలిపించేదేంటి ఎవరు అన్నటువంటి పాయింట్ని నాగబాబు చెప్పడం ద్వారా రివర్స్ స్టేట్మెంట్తో ఇక నోరు మూయించే పని చేశారు.